నమస్కారం, మా ఓంకారం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైన విషయం. ఉగాది పండుగ రోజు ఏమి చేయాలి? పూజ విధానం, ఉగాది ప్రాముఖ్యత వివరంగా. ఉగాది అనేది తెలుగు ప్రజలకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ రోజునే తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది. ఉగాది అంటే యుగాది అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యుగ అంటే కొత్త కాలం, ఆది అంటే ప్రారంభం. అంటే ఉగాది అనేది కొత్త సంవత్సరానికి ఆరంభం. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని విశ్వసిస్తారు. అందుకే ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం శుభంగా భావిస్తారు. ఈ పండుగ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు ఏమి చేయాలి? ఉగాది రోజున ఉదయం తొందరగా లేచి శుభ్రంగా స్నానం చేయాలి. చాలామంది ఈ రోజున నూనె రాసుకుని స్నానం చేస్తారు. దీనిని అభ్యంగ స్నానం అంటారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మకం. ఇంటి ముందు శుభ్రంగా తుడిచిన తర్వాత అందమైన ముగ్గులు వేస్తారు. తలుపులకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. మామిడి ఆకులు శుభానికి, ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి దేవుని పూజకు సిద్ధమవుతారు. ఉగాది పూజ విధానం. ముందుగా ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేయాలి. దేవుడి ముందు దీపం వెలిగించాలి. గణపతిని మొదట పూజించడం శుభంగా భావిస్తారు. దీపం వెలిగించిన తర్వాత దేవునికి పూలు సమర్పించి అక్షింతలు పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి దేవునికి నైవేద్యం పెట్టాలి. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది పచ్చడి ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది. ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. అవి జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయి. వేప పువ్వు చేదు, జీవితంలోని కష్టాలు. బెల్లం తీపి, సంతోషం. చింతపండు పులుపు, ఆశ్చర్యం. మిరపకాయ కారం, కోపం. ఉప్పు రుచి, సంతులనం. మామిడి వగరు, కొత్త అనుభవాలు. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే సుఖదుఖాలను సూచిస్తాయి. అందుకే ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యమని భావిస్తారు. పంచాంగ శ్రవణం. ఉగాది రోజున మరో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. ఈ రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. దీనిలో వచ్చే సంవత్సరంలో దేశ పరిస్థితులు, వర్షపాతం, వ్యవసాయం, ప్రజల జీవితం వంటి విషయాల గురించి వివరణ ఇస్తారు. ఉగాది ప్రాముఖ్యత. ఉగాది మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషాలు, కష్టాలు రెండూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించాలి. ఈ పండుగ మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు ప్రారంభించే రోజు. అందుకే చాలామంది ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం చూస్తే ఉగాది పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే పవిత్రమైన రోజు. ఉగాది పండుగ రోజు చేయాల్సిన పనులు మరియు చేయకూడని పనులు. ఉగాది అనేది తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈ రోజు చేసే పనులు మన జీవితానికి మంచి ప్రారంభాన్నిస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే ఉగాది రోజున కొన్ని శుభకార్యాలు చేయాలని, కొన్ని పనులు చేయకుండా ఉండాలని పెద్దలు సూచిస్తారు. ఉగాది రోజున చేయాల్సిన పనులు. మొదటిగా ఉగాది రోజున ఉదయం త్వరగా లేచి శుభ్రంగా స్నానం చేయాలి. చాలామంది ఈ రోజున నూనె రాసుకుని అభ్యంగ స్నానం చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచి తలుపులకు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం శుభసూచికంగా భావిస్తారు. ఆ తరువాత కొత్త బట్టలు ధరించి దేవుని పూజ చేయాలి. దేవుడికి దీపం వెలిగించి పూలు సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఉగాది పచ్చడి తినాలి. ఇది జీవితంలోని సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం కూడా చాలా ముఖ్యమైన ఆచారం. కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి పంచాంగాన్ని వినడం సంప్రదాయం. ఈ రోజున పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా
ఉగాది మంచి రోజు అని భావిస్తారు. ఉగాది రోజున చేయకూడని పనులు: ఉగాది రోజున కోపం, గొడవలు, వాగ్వాదాలు చేయకూడదు. ఈ రోజు మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇంటిని అశుభ్రంగా ఉంచకూడదు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం కూడా మంచిది కాదు. ఈ రోజున చెడుమాటలు మాట్లాడడం లేదా ఇతరులను బాధపెట్టడం తప్పు. ఎందుకంటే కొత్త సంవత్సరాన్ని మంచి ఆలోచనలతో ప్రారంభించడం శుభంగా భావిస్తారు. ఉగాది రోజున అప్పులు చేయడం లేదా అనవసర ఖర్చులు చేయడం కూడా మంచిది కాదని పెద్దలు చెబుతారు. ముగింపు మొత్తం చూస్తే ఉగాది పండుగ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించి కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారో కామెంట్లో తప్పక చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సంప్రదాయాల గురించి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.